ఇచ్చేదానికి, ధర్మమును ఆచరించేదానికి అర్హత కలిగిన జీవితమును ఇచ్చినాడే గాని ఒక జాతికి దేవుని స్మరించే అర్హత లేదని ఎక్కడా లేదు, ఏ సృష్టిలో లేదు, ఏ గ్రంథములోనూ లేదు. ఇంకా ఏం చేయాలి అయ్యా? నువ్వు వేదము, ఖురాను, బైబిలు చదవకపోయినా ఒక్కటి గుర్తుపెట్టుకో, వృద్ధులను దీనులను బ్రోవులు. ఈ పద్యములో 3వ చరణములో ఉంది. చరములో వృద్ధులను దీనులను బ్రోవులు అన్న వాక్యాన్ని ఎంత గొప్పతనం! కార్తీక మాసం ఇది. రెంటికి నడుమను చోటున్నదిరా అన్న పదమిది. వృద్ధులను, మనకంటే ముందు పుట్టిన ముసలివారిని, మనకు పుట్టక పూర్వమే సర్వమును సమకూర్చి పెట్టిన ముసలివారు. దీనులను, నీ కడుపులో పుట్టినారే, నీకు పుట్టిన బిడ్డలు, వీళ్ళు దీనులు. వాళ్ళ ఇద్దరి మధ్యలో నువ్వు ఉన్నావు నాయన. నీ నిమిత్తార్థమై అష్ట కష్టములు పడిన నీ తల్లిదండ్రులను, దీనులను, ఆ వృద్ధులను నీవు పుట్టి నీవే మాకు గతి అని నిజంగా పరమ సత్యవాక్యాన్ని ఒల్లిస్తూ ఉన్న బిడ్డలకు ద్రోహం చేస్తూ సిగ్గు లేకుండా జీవించేదానికంటే అగ్గిలోబడి చావడమే మేలు. వృద్ధులు నీ నిమిత్తం కదా బాధపడినాడు దేవుడు. ఎటువంటి వాడు చూడు, నీవు పుట్టకముందే పశువులకు కానీ ప్రజలకు కానీ పాలిచ్చే ఆ స్థలములు పెట్టినాడు. దేవుడికి ఎంత ప్రేమ ఉందో చూడు. నీవు పుట్టకముందు నిన్ను పోషించాలని, రక్షించాలని దేవుడు స్థలములిచ్చినాడు నీ తల్లికి, పాలిచ్చేటివి కాదా? యోచన చేయమ్మా, యోచన చేయి. నీవు పుట్టకముందే నీకు ఆహార పదార్థాన్ని పోషించేదాన్ని పెట్టినాడు. నీవు పుట్టి కూడా నీ తల్లిదండ్రులకు ఒక పిడస పెట్టలేదే. ఇంతకంటే పాపముందా? నీకు పుట్టిన బిడ్డలు నీవే దిక్కని వాళ్ళు నీ కాళ్ళ మీద పడుతుంటే వాళ్ళ నిమిత్తార్థమై వాళ్ళ శ్రేయస్కరము చేసిలేని నీ బ్రతుకిందికి ఈ లోకంలో పేరుకు మాత్రం అంటున్నావు. నీ సుఖమేనే కోరుకున్నా, నీ సుఖము కోరుకున్న తల్లిదండ్రుల సుఖము చూడకపోతివి. నీవే మాకు దిక్కని నీ పాదములపై బిడ్డల సుఖము చూడకపోతివి. ఎందుకు ఈ పాసి నోటితో, నీ పనికి మాలిన బ్రతుకుతో ఆ కూతకొస్తావు? నీకేమి లాభం? నీ నిమిత్తమై సర్వమును సంపాదించి పెట్టినటువంటి దివ్యమూర్తులు తల్లిదండ్రులకు గంజబోయలేని నీ జన్మమెందుకు, నీ చదువెందుకు, నీ బ్రతుకెందుకు, నీ ఆయుష్ ఎందుకు? ఎందుకు నీ ప్రగల్భాలు? నీవే మాకు దిక్కని కాళ్ళ మీద పడిన బిడ్డల సుఖం చూడలేని నీవు ఎవరి సుఖమో రండి మనందరం అక్కటవుతాము. ఎక్కడికి రమ్మంటావు? దేవుడే నీ బిడ్డలు నీ పాదముల మీద పడదోస్తున్నాడు. ఎత్తుకో వాళ్ళను, చూడు. అది ప్రేమ. ఇలాంటిది రైతుకు కూలివానికి సంబంధం, ప్రభుత్వములకు ప్రజలకు ఉన్న సంబంధం. మధ్యలో ఉండే ఉద్యోగాలను పట్టుకొని ఊగులాడవద్దు, ఉద్యోగస్తులను నమ్మవద్దు. 100% ఉద్యోగస్తుల బ్రతుకు ప్రజల చేతుండే సొమ్ము ఊడగొట్టేదానికి, ఒక్కరికి సంబంధము లేకుండా చీలదీసేదే ఉద్యోగస్తుల బ్రతుకు. వాళ్ళ ఉద్యోగస్తుల మాటలు నమ్మడమే లోకానికి నరకము. రైతుల మాటలు నమ్మడమే మానవుడు నిరంతరమైనటువంటి నిత్య జీవమును పొందడం. పరమతత్వం మర్చిపోకూడదు. ఇలాంటి 2000 సంవత్సరాలు ఎన్ని పర్యాయాలు వచ్చిపోయినాయో తెలుసుకోండి. 2000 సంవత్సరములు ఈరోజు అన్నప్పుడు తెలుసుకోండి. ఇది రెంటికి మధ్య చోటున్నది అన్నది. ముసలి వారికి మధ్య, చిన్న బిడ్డలకు మధ్య నువ్వు బాగా పని చేస్తున్నావే, నీవే రక్షకుడవు. ఇది పరమధర్మ వాక్యము. అందుచేతనే భాగవతములో వృద్ధులను దీనులను బ్రోవులు, ఇవి తప్పకుండా నీ భావికాలములో జీవితములో రక్షిస్తుంది. ఇంకా ఏమి చేయకూడదు నీవు? దుష్టవర్తనుల జరుగుచుండు కాముకుల సంగతి, ఇవి చేయకూడదు. అవి 2 చేయమన్నాడు వృషభ చక్రవర్తి. భాగవతం, యేసుక్రీస్తు, ఖాదర్వలి, మెరాన్ సాహెబ్, శ్రీరాముడు, కృష్ణుడు చెప్పిన వాక్యాలు. వృద్ధులను దీనులను బ్రోవుడు
ముసలివారిని చిన్నపిల్లలను రక్షించండి. నీకంటే శక్తి లేని వారి దగ్గర పీజుమ్మని గుంజుతాది ఉద్యోగం. రైతు గుంజడు నిన్ను నిలబెడతాడు. 2 స్నేహాలు వద్దంటున్నాడు పరమాత్మ. ఏది? దుష్ట వర్తనం. ఆ దుర్మార్గమైన వర్తనలు చేస్తున్నారే, పొరుగు వారి ఆకలి గుర్తించకుండా వాడి పట్టలో పెట్టుకుంటున్నాడే ఉద్యోగం, వాడి స్నేహమే వద్దు. ఇంకా ఎవడి స్నేహం? కాముకుల సంగతి బోకుడు మీద మేలుగున్. కాముకులెవరు? తస్కరించుట, దొంగతనము చేయుట, మింగివేసేది. అట్టాటి ముఖము గలవారు కాముకులు, వ్యభిచారులు. మద్యపానము చేసినటువంటి మనసు మార్చుకునేవారు ఉద్యోగులు. వీళ్ళ ఇద్దరి స్నేహము పనికిరాదంటా ఉంది బైబిలు, ఖురాను, వేదము, ప్రవక్తలు, పాస్టర్లు, గురువులు చెప్పే ధర్మ ప్రబోధము, తల్లిదండ్రులు, ప్రభువులు బోధించే ధర్మవాక్యములివి. ప్రభుత్వమును పరిపాలించే రాజు, నిన్ను పరిపాలించే నీ తల్లిదండ్రులు చెప్పిన వాక్యములివి. ముసలివాళ్లను, పిల్లవాళ్లను వదిలిపెట్టి భోంచేయకు. దుష్టవర్తన చేస్తూ ఉండేవాళ్లను, కాముకులను వాళ్ళ స్నేహమే చేయవద్దు, నరకానికి పోతావు అని చెప్తూ ఉన్నది భాగవతం. ఈరోజు కార్తీక మాసం మొట్టమొదటి రోజు, దివ్యమైన పరమ పావనమైనటువంటి జ్ఞానోపదేశం. ముసలివాళ్లను, పిల్లోళ్లను రక్షించడము మానవుని ధర్మం. దుష్ట ప్రవర్తన కలిగే వారిని, కాముకులతో స్నేహము చేయడం నరకలోకానికి పోయే మార్గం, విశాలమైన మార్గం. ఎందరో దొరుకుతారు. ముసలివాళ్లకు, పిల్లవాళ్లను రక్షించేది కొంతమందే. అందుచేత భాగవతము చాలా గొప్పది. ఈ రోజు నుండి తెల్లవారుజామున 4 గంటలకు ప్రతిరోజు కార్తీక శుద్ధ మాసం అయిపోయినంత వరకు చదువుతాను. ఒకవేళ ఏమన్నా చచ్చేయేవో గాని చావకుంటే ఒక మాటైనా చెప్తాను. పగులు 2 గంటల నుండి 3 గంటల వరకు, 2 గంటల నుండి 3 గంటల వరకు పగులు భాగవతాన్ని చదివి చెప్తాను. రాత్రిలో 4 గంటల నుండి 5 గంటల వరకు 1 గంట చాలు. అందుకని మనం భాగవతాన్ని గుర్తించుకొని ఎవరితో ఎవరు స్నేహం చేయాలి. ఒక గ్రామము పొరుగు గ్రామముతో కొట్లాట పెట్టుకోకూడదు, ధర్మం కాదు. ఒకరితో ఒకరు పొరుగిళ్ల వారితో జగడాలు పెట్టుకోకూడదు. తమసోమా జ్యోతిర్గమయ అనే వాక్యముని మీరు పట్టుకొని ఉంటే ఈ పని చేయరు. ఉద్యోగస్తుని స్నేహం ఎవరికీ మంచిది కాదు. రైతు స్నేహమే మానవునికి రక్ష. ఉద్యోగస్తులు చెప్తారు వచ్చి అవసరం వచ్చినప్పుడు, మేము చూడెట్టున్నామో మీరంతా తలకాయ పిచ్చి పిచ్చిగా మట్టిగా ఉన్నారు, మీరు రోజు పరిశుద్ధంగా ఉండాలంటారు. పరిశుద్ధంగా ఉండాలంటే సబ్బు కావాలి, సబ్బుకు దుడ్డెట్టొస్తాది. పని చేయాలంటే రైతు కావాలి. ఉద్యోగి దుడ్డు తెచ్చిస్తాడా? తెచ్చిడు, ఇవ్వడు. వాడు ఇంతకు ముందు జన్మములో కూడా ఇవ్వలేదు, రాబోయే జన్మములో కూడా ఉద్యోగి ఒకరి సుఖం చూడలేడు. ఒక్క రైతే ఒకరి సుఖము చూసేది. వాడెంత దుర్మార్గుడు గానీలే, రైతు ఒకరి సుఖం చూస్తాడు. ఉద్యోగి చూస్తాడా? కోర్టులో ఉండే ఉద్యోగి కూడా చూడడు. హార్ట్ కలిగిన రైతే ఈ ప్రపంచమునకు రక్ష. వాళ్లతో కొట్టాట పెట్టుకుండే కూలివాడికి నిజంగా ఆ పరమతత్వం వాడికే తెలుసు. కూలివాడు ఉద్యోగస్తుని నమ్మితే ఫూల్ అవుతాడు, కూలివాడు రైతును నమ్మితే కూల్ అవుతాడు. అది ఫూల్, ఏప్రిల్ ఫూల్. ఇది కూల్, స్విమ్మింగ్ ఫూల్. ఉద్యోగస్తుని స్నేహము ఏప్రిల్ ఫూల్, రైతుతో స్నేహము స్విమ్మింగ్. కష్టపడి పని చేసి అలసిపోయిన నీవు పరిగెత్తుకుంటూ పోయి ఒక కోనేటిలో మునిగితే ఎంత ఆనందమో, ఎంత హాయిగా ఉంటావో. రైతు స్నేహం అలాంటిది, పంచి పెడతాది, నీ కష్టాన్ని కడుగుతాది. ఉద్యోగస్తుని స్నేహము, ఉద్యోగస్తుని యొక్క సంబంధము నిన్ను ఏప్రిల్ ఫూల్ చేస్తాది. మర్చిపోవద్దు. దిస్ వరల్డ్ ఈజ్ ది వరల్డ్ హ్యావింగ్ టూ మచ్ విషింగ్ వర్డ్స్. ఇది పరమధర్మం.
భాగవతములోనున్న గొప్ప వాక్యము, ఖురానులో ఉన్న గొప్ప వాక్యము, బైబిలులో ఉన్న గొప్ప వాక్యము, మన పూర్వీకుల వాక్యమే నిన్ను రక్షిస్తుంది. పూర్వీకములో ఉన్న పురాతన మనిషి మోటు మనిషి రైతు, ఆ తరువాత చిలుక్కొని కడుక్కొని తయారైతే ఉద్యోగి. ముందున్న మోటు మనిషి ప్రధానమా? అవి కడిగిన తర్వాత వచ్చిన రూపం మంచిదేనా? చూడు, ముందున్నటువంటి పరమ పావనమైనటువంటి నీ తల్లిదండ్రులు పనికి మాలిన వారు, ఇప్పుడొచ్చిన ఉద్యోగుల మాటలు నమ్మి నువ్వు నాశమని పోవడం మంచి పద్ధతి కాదు. ఉద్యోగమున కంటే పరమ పావనమైనది నీ పామర జీవితం. పామర ఉద్యోగి జ్ఞానిని అంటాడు, నైస్గా ఉండాలంటాడు, శుభ్రంగా ఉండాలంటాడు. దేంతో కడిగితే శుభ్రమైన ఈడు. మానవుడు బాగుపడాలంటే నీళ్లతో గడగాలి. మానవుడు బాగుపడాలంటే ఇరుగు పొరుగు వారితో బాగుపడాలి. ఊరిలో ఉండే వారందరితో బాగుపడతాడు, ప్రక్క గ్రామంతో బాగుపడతాడు. ఉద్యోగస్తుడితో ఎవడు బాగుపడడు, చెడిపోయేదే వారి స్నేహం. ఎవడు బాగుపడడు. నేను బాగుపడినాను అనవును, వాడి మూతి మీద కొట్టొచ్చు. నువ్వు బాగుపడాలంటే ఇంత లంచం ఇయ్యాలా, ఇన్ని తూళ్ళు వాడి కొంప దగ్గరకు తిరగాలి. ఉద్యోగస్తులు కొంప దగ్గరకు పోతే కూడు కూడా పెట్టడం మధ్యాహ్నం. రైతు కొంపకు అడక్క తినేవాడైనా నీకు అన్నం పెడతాడు. నీళ్ల లాంటి వాడు రైతు, బ్రాందీ లాంటి వాడు ఉద్యోగి. ఈరోజు పోస్తారు సారాయి బ్రాందీ అప్పు, మరుసలు ఎగ్గొడతారు. ఈరోజు పెడతాడు అన్నము. నీళ్ళ లాంటి వాడు రైతు, రేపు పెడతాడు. నువ్వు సచ్చినా పెడతాడు, బ్రతికినా పెడతాడు. నువ్వు పుట్టక ముందే రైతులింటికి పోయి మీ తల్లి, అమ్మా మాకు పిల్ల తీర్థం ఆడుతా ఉందా, అది ఆందిం కావాలంటే ఉట్టి మిందుడినా తీసి పెడతాది. రైతు కొంపకు పో. నౌ ఐఆమ్ హ్యావింగ్ టు ది టూ మచ్ బడ్జెట్ లెస్ అంటాడు. మా దగ్గర ఎట్లా వచ్చాదండి, మన దగ్గర మాత్రం తీసుకుంటాడు, ఆయన దగ్గర ఉండదు. ఇది భాగవతములో ఉండే గొప్పతనం. భాగవతము, ఖురాను, బైబిలు మానవుని ధర్మ మార్గములో నడిపిస్తుందే గాని అది చెడ్డ మార్గములో నడిపించదు. రెండే మార్గాలు మోక్షానికి, ముసలి వాళ్లను దీనులను రక్షించడం. రెండే మార్గాలు నరకానికి, దుష్టవర్తన గలవాడు కాముకుడు. వీళ్ళిద్దరితో స్నేహం చేయడం నరకము, వాళ్ళిద్దరితో స్నేహం చేయడం మోక్షం. అంతేగాని చదివినా రాదు, నువ్వు తలకాయ క్రింద పెట్టి కాళ్ళు పైకెత్తినా రాదు. తమసోమా జ్యోతిర్గమయ అనే వాక్యము నిజమైతే చీకటి లోకములోనున్న నీవు వెలుగు లోకానికి పోవాలి అంటే ఇరుగు పొరుగు వారితో ఐక్యము కావడమే, వారితో కలుసుకోవడమే. అదే నీకు పరమ పుణ్య మార్గం. ఐకమత్యమే మహాబలము. ఐకమత్యమే మహాబలము. పదము చూడు. చదువుకున్నవారు పాపం మీరు ఎప్పుడూ ఇరుగు పొరుగు వారితోనే మీకు జగడాలు. ప్రక్కన చేనుంటే జగడం, ఇరుగు పొరుగుళ్ళు బాగుంటే ఈ పదము చూడు. ఐకమత్యము మహాబలము. ఈ వాక్యము వ్రాతలో ఉండే గొప్పతనము. ఐకమత్యము. మత్స్యం అనగా శాప. మనందరం అక్కడ చదువుదామరండి, ఆయన్ని పడదొద్దాం అనుకుంటావు. ఐకమత్యమే మహాబలము. నీ వాక్యం ఇది. మత్స్యం అనగా శాపము. శాపలాగా మనం శాపంలాగా ఒకటి అవుదాం రండి అంటే పెద్ద శాప చిన్న శాపను మింగుతాది. ఈ మాట కాదనను క్రైస్తవ మతానికి చేత కాదు, హిందూ మతానికి చేత కాదు, మహమ్మదీయ మతానికి చేత కాదు, ఏ మతానికి చేత కాదు. ఐకమత్యమే మహాబలము అనడమే పాపం. మనమందరము చేపలలాగా ఒక్కటవుదాము రమ్మంటే ఇతరులను మింగియాలనే మీ ఉద్దేశము. ఆ పదమే చెప్తా ఉంది చూడు. ఐకమత్యము. మనం ఎందుకు ఒక్కటవుతున్నాం అందరము చేరి ఆ చిన్నవాళ్ళను మింగియాలని. ఇంకా ఒక భాగం ఉంది ఈ పదములో. ఐకమత్యము. ఐక్యమవుదాము రండి మనం. ఎలాగా? ముత్యాలలాగా. ముత్యాలన్నీ ఒక చోటుకొస్తే ముత్యాల హారం అవుతుంది. మీ ఐకమత్యం అందరూ ఒకటైనారంటే ముత్యాల హారములాగా ఇరుగు పొరుగు వారికి, ప్రక్క గ్రామంలో ఉండే వారికి, చేను ప్రక్కన ఉండే వారికి, ఇంట్లో ఉండే వాళ్లకు ముత్యాల హారం వేసుకున్నట్టుండాలి మీ ఐకమత్యం. మీరు నిజంగా ఐకముత్యాలలాగా ఉంటే పొరుగు గ్రామం బాగుపడాలి.
పొరుగు గ్రామాన్ని చెడగొట్టాలనుకుంటున్నారు. పక్కనుండే చేని వాళ్ళని చెడగట్టాలనుకుంటే నీది